వెయిటింగ్ రూమ్కి వెళ్ళి ఆడ సామాన్లు పెట్టేసి మనం టెంపుల్కి అయితే వెళ్తాం. వెయిట్ అండ్ సీ. గాయస్ ఇప్పుడు ఇంతకుముందే మేము ఆడ రైల్వే స్టేషన్లో దిగి ఆడ స్నానం చేసి ఇప్పుడు ఈ గోరఖ్నాథ్ ఆలయానికి అయితే మేము ఫ్యామిలీతో వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. అయితే నాన్న నేను ఇంకా అమ్మ ముగ్గురం పోతున్నాం. నాన్నకే తెలుసు 3 కిలోమీటర్లు ఉంటాయి కదా నుంచి. 3-4 కిలోమీటర్లు ఉంటాయంట. అయితే ఇక్కడ బయటకు వస్తే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కనబడతాయి. సేమ్ ఆటోలా ఉంటాయి. వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. 20 రూపాయలు తీసుకొని మనల్ని టెంపుల్కి అయితే అక్కడికి తీసుకుపోతారు అన్నమాట. గాయస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తా. సో మొత్తానికి అయితే గాయస్ దేవాలయానికి అయితే రావడం జరిగింది. ఇక్కడే దేవాలయానికి అయితే వచ్చినాం. ఇదే మన దేవాలయం, ఇక్కడనే ఉన్నది. ఇదే గురు గోరఖ్నాథ్ దేవాలయం అంట. ఒక్క నిమిషం ఆగండి. ఈ పర్సులకి తీసుకుంటుందా ఏమో ఉన్నాయి కావచ్చు చూడు. సో ఇదే గాయస్ ఇక్కడ ఈ గోరఖ్నాథ్ ఆలయం అంట. అంటే మన శివుని ఆలయం అన్నట్టు. గురు గోరఖ్నాథ్ అని చెప్పేసి అని అంటారు. మనమైతే అక్కడ వేములవాడ ఇంకా కాళేశ్వరం ఎట్లా ప్రసిద్ధో సేమ్ ఇక్కడ అయితే ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లోకి సంబంధించి శివాలయం కూడా సేమ్ అట్లే ప్రసిద్ధి అన్నట్టు. బయట నుంచి అయితే మస్తు ఉన్నాయి దేవాలయం, చెప్పిన అవసరం లేదు. లోపలికి వెళ్ళినాక తర్వాత క్రౌడ్ ఎంత ఉంటుందో తెలియదు. చుట్టుముట్టు షాపింగ్స్ అయినా అన్నీ ఉన్నాయి. ఇగో ఎగ్జైట్మెంట్ ఎట్లున్నది చూడండి. ఎట్లున్నది? బాగుందా? మంచిగా ఉందా? గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు షాపింగ్ చేయడానికి ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో అటు కొన్ని స్వీట్ హౌసెస్ ఉన్నాయి, ఇటు పిల్లలు అనుకోవడానికి బొమ్మలు, మొత్తం మార్కెట్ ప్లేస్. ఇక్కడ మొత్తం మార్కెట్ ప్లేసే. అంటే ఈ తెలుసుగా ఎక్విప్మెంట్స్ అయినా అవన్నీ కొనుక్కోవడానికి, లేడీస్ అయినా అనుకునేటి, చిన్నపిల్లలు, క్యాప్లు, బొమ్మలు, ఇక ఫ్రూట్స్. లోపలికి పంపిస్తారా? చూద్దాం. లోపలికి అలా చేస్తేనేమో వీడియో తీయగలుగుతా, లేకపోతేనేమో మొబైల్ ఆడ పెడతా. ఓకేనా? ఒకసారి ఇక్కడ వీడియో పెడతా చూడరి. బయట నుంచి దేవాలయం ఆలయం ఒకసారి వీవింగ్ చూడరి ఫ్రెండ్స్. సో ఇట్లున్నాయి, కొంచెం లేట్ అవుతుంది, తొందర దర్శనం చేసుకోవాలి. సో ఇట్లయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుళ్ళోకి ఎంటర్ అయినాక తర్వాత ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది అయితే మనని వీడియో తీసుకోకుండా ఆపినాక తర్వాత ఇక్కడ మన పూజారి పర్మిషన్ తీసుకున్నాక తర్వాత కొంచెం వీడియో తీసుకొని మాత్రమే బయటకు వెళ్ళాలని అంటే సరే అని చెప్పేసి కాసేపు మాత్రమే వీడియో తీసి బయటకు వెళ్ళినాం.